నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాల్టి అత్యంత సంచలన వివాదాస్పద వార్తకి స్వాగతం. నమ్మించి పిలిచాడు, హోటల్ గదికి రప్పించాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఊహ కందని ఘోరం. నాగర్పూర్లోని ఓ హోటల్ గదిలో జరిగిన కామాంధుల కీచక పర్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم 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 بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا ترجعون فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش العظيم ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون. ఇది కేవలం ఒక నేరం కాదు, నమ్మక ద్రోహం, క్షుద్ర పూజలు, బలవంతపు మత మార్పిడి, ఆపై అత్యంత హేయమైన అత్యాచారం. అసలు నాగ్పూర్ హోటల్ రూమ్ నంబర్లో ఆ రోజు ఏం జరిగింది? ఆ మహిళకు ఎదురైన ఆ భయానక క్షణాలేంటి? ఇక వివరాల్లోకి వెళ్తే, అయ్యాజ్ మదర్ ఈ పేరే ఇప్పుడు నాగ్పూర్ లో మారుమోగుతుంది. మాట్లాడదాం రా అంటూ ఓ మహిళను అత్యంత కిరాతకంగా ట్రాప్ చేశాడు నిందితుడు. తీరా ఆమె హోటల్ గదిలోకి వెళ్లేసరికి అక్కడ అప్పటికే కాపు కాసి ఉన్నాడు మరో కీచకుడు. పరిస్థితి తేడాగా ఉందని గమనించిన ఆ బాధితురాలు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ కామాంధులు ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన తంతు చూస్తే సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆ హోటల్ గదిలో వింతగా తాంత్రిక పూజలు, క్షుద్ర ప్రయోగాలు చేశారు. భయంతో వణికిపోతున్న మహిళను బలవంతంగా మతం మార్పిడి చేశారు. అంతటితో ఆగారా? లేదు. ఆపై ఆమెపై సామూహికంగా అఘాయత్యానికి పాల్పడ్డారు. ఈ పైశాచికత్వాన్ని అంత వీడియో తీసి వికృత ఆనందం పొందారు. కానీ ఆ వీడియోని వారికి ఉచ్చు బిగించింది. పాపం పండింది. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారో ఏమో కానీ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ కావడం, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడడంతో మహారాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు అయ్యాజ్ మదర్, అతని అనుచరుడు అమీర్ షేక్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెచ్చారు. వీరిద్దరిపై ఇప్పుడు అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ లేవనెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే, అసలు ఈ క్షుద్ర పూజల వెనుక ఆంతర్యం ఏంటి? కేవలం ఆ ఇద్దరే ఈ దారుణానికి ఒడిగట్టారా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద మత మార్పిడి ముఠాహస్తం ఉందా? ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటికి రాబోతున్నాయి? దీనిపై పోలీసులు జరుపుతున్న విచారణలో ఎలాంటి సంచలన విషయాలు నమోదు కానున్నాయి? ఇది నేటి మన బిగ్ డిబేట్. మరిన్ని సెన్సేషనల్ అండ్ ఎక్స్క్లూసివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.